మీరు భూమి మీదకి వచ్చారు, భూమి మీద బ్రతుకుతున్నారు. కేవలం మనం బ్రతుకుచున్న ఈ బ్రతుకు కొద్ది కాలం ఉంటుంది. ఆ యొక్క కాలంలో మనము సుఖంగా బ్రతకాలని, శాంతంగా బ్రతకాలని అనేకమైన పనులు చేసుకుంటూ బ్రతుకుచున్నాం. ఈ పనులకు గాను అనేకమైన ఆలోచనలు, అనేకమైన తలంపులతో బ్రతుకుతున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఆలోచనలు కలిగి, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారం చేసుకుంటూ, పిల్లలైతే చదువుకుంటూ, జ్ఞానం పెంచుకుంటూ, ఈ లోకంలో కేవలం ఒక 60, 70, 80 సంవత్సరాల బ్రతుకు కొరకు అనేకమైన విద్యలు నేర్చుకుంటున్నారు. అనేక మంది పిల్లలు, పసిపిల్లలైతే తమ చిన్నతనం నుంచే చదువుకోవాలనే భారం కలిగి నిత్యము ఆలోచనలు, తలంపులతో ఉంటున్నారు. ఎంతకాలం అంటే 60, 70, 80 సంవత్సరాల కాలం మాత్రమే. ఈ 60, 70, 80 సంవత్సరాల కాలంలో బ్రతుకుట కొరకు ఇన్ని ఆలోచనలు, తలంపులు కలిగితే ఎన్నో విద్యలు నేర్చుకోవాలి. ఆ విద్య నేర్చుకుంటే సరిపోదు. రోజు రోజుకి ఆ నైపుణ్యత పెంచుకోవాలి. ఆ విద్యలో నిరంతరం నైపుణ్యత పెంచుకుంటూ బ్రతకాలి. ఈ కొద్ది కాలం బ్రతకడం కొరకు ఇన్ని ఆలోచనలు, ఇన్ని తలంపులు ఉంటే మరణం అనేది ఒకటి ఉంది. ఆ మరణం తర్వాత నీ ఆత్మకు ఇక మరణమే ఉందా? ఎక్కడికి వెళ్తుంది? నీ యొక్క ఆత్మ ఇక్కడ భూమి మీద బ్రతుకుతున్నావు శరీరంతో. శరీరం విడిచిపోయే దినం ఒక రోజు ఉంది. అందరికీ తెలిసిన సత్యం ఇది. అందరూ మరణిస్తూనే ఉన్నారు. మరణించే వారి గురించిన ఆలోచనలు, తలంపులు భూమి మీద ఎవరు ఆలోచన చేయటం లేదు. ఎందుకు అంటే, ఈ భూమి మీద చచ్చిపోతే ఇంక నీకు ఆత్మకు మరొక లోకం లేదా? ఈ ఆత్మ గురించిన ఆలోచనలు, తలంపులు చెప్పడానికే ఈ ఉదయకాలం మీ మధ్యలోకి నేను రావటానికి కారణం. మా యొక్క సహోదరులు ఉదయాన్నే మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని ప్రేమించి మీకు ఆలోచన చెప్పటానికి, మీ యొక్క తలంపులో ఆ మరణం తర్వాత ఏం జరుగుతుందో ఆ యొక్క ఆలోచన చెప్పటానికి మాత్రమే మేము మీ మధ్యలోకి వచ్చాం. మతం మార్చడానికి కానీ మేము రాలేదు. ఈ యొక్క మరణము అనేది మనిషికి అందరికీ ఉంది. కానీ ఆ మరణం తర్వాత ఎలా తిరిగి మరో లోకానికి మనం వెళ్తాము అన్న ఆలోచనలు, తలంపులు అనేక మంది భూమి మీద అనేక సంవత్సరాలు బ్రతికి శతాబ్దాలు జరిగాయి. ఈ శతాబ్దాల్లో జరిగిన జీవితాల్లో మన జీవితం ఎంత అంటే కొద్ది కాలం మాత్రమే. పూర్వం అనేక మంది బ్రతికి చనిపోయి ఉన్నారు. కానీ ఈ శతాబ్దంలో నువ్వు బ్రతికావు. కొద్ది కాలం బ్రతుకుతాం, మరణిస్తాం. ఆ మరణించేలోగా నీవు మరణించి తిరిగి లేచిన వాని గురించిన సంగతి తెలుసుకోవాలనే ఉద్దేశం కలిగి మేము ఇక్కడికి వచ్చాం. భూమి మీదకి నువ్వు వచ్చావు. కొద్ది కాలం బ్రతుకుతాం. కొద్ది కాలం బ్రతికి అది మంచో చెడో ఇలాగా బ్రతుకుతున్నారు. బ్రతికిన తర్వాత ఒకరోజు మరణిస్తున్నాం. మరణించిన తర్వాత ఆ లోకానికి వెళ్ళాలంటే ప్రతి మనిషికి ఒక విద్య మీద, ఒక ఉపాధి మీద ఎవరో ఒకరు గురువు ఉంటారు. అలాగే మరణించి తిరిగి లేచిన వాళ్ళు ఎవరున్నారని భూమి మీద నువ్వు పరిశోధన చేయగలిగితే, పరిశోధన చేయాలి. ఎందుకంటే భూమి మీదకి నువ్వు వచ్చావు. వచ్చిన తర్వాత తిరిగి మరణించిన తర్వాత ఏమి జరుగుతుందనే ఆలోచన నీకు ఖచ్చితంగా కలగాలి, ఉండాలి. కనుక మరణించి తిరిగి లేచిన వాడైనా ఎవరున్నారు అని ఒక్కసారి నువ్వు పరిశీలించగలిగితే నీకు పరిచయం చేసే వ్యక్తి ఏం కాదు, కానీ
అందరికీ తెలిసిన వ్యక్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాల క్రితం ఆయన మంచిగా బ్రతికాడు. భూమి మీద మంచిగా బ్రతికి మనలో నిత్యం వేధిస్తున్న ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఆ ప్రశ్న ఏంటంటే, మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాను, చెడు చేస్తే నరకానికి వెళ్తాననే ఆలోచన నీకుంది, ఆ తలంపులు నీకున్నాయి, ఆ నిత్యం వేధిస్తుంది ఆ యొక్క ఆలోచన. ఆ ఆలోచనకు సమాధానం చెప్పిన వాడే యేసుక్రీస్తు వారు. నువ్వు మంచి చేస్తే స్వర్గానికి వెళ్తావు, చెడు చేస్తే నరకానికి వెళ్తావు అన్న ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచివారు. ఎందుకంటే ఆయనను ఎవరు తిట్టినా ఏమి అనిన్నవాడు కాదు, ఆయనను కొట్టినా ఏమన్నవాడు కాదు, ఆయనకు కొరడాలతో కొట్టినా ఏమన్నవాడు కాదు, ఆయనను హింసించినప్పటికీ ఏమన్నవాడు కాదు, ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టినా ఏమనలేదు, ఆయనకు సిలువ వేసినప్పటికీ మారు మాట్లాడలేదు, ఆయన చేతుల్లో మేకులు వేసినప్పటికీ మారు మాట్లాడలేదు. ఎందుకంటే మంచి వాళ్ళు ఉండే లోకం స్వర్గం, మంచి వాళ్ళు ఉండే లోకం స్వర్గం. కనుక ఆ స్వర్గానికి వెళ్ళాలంటే నీవు ఇతరులు ఎవరు ఏమన్నప్పటికీ నువ్వు ఇతరులను క్షమించాలి, ప్రేమించాలి, ఇతరుల పట్ల జ్ఞానం కలిగి ఉండాలి. ఇతరులు చేస్తున్నది వారు తొందరపాటుతో చేస్తున్నారని ప్రశాంతమైన ఆలోచనలతో ఉండాలి అనే ఈ పరీక్ష కొరకే మనం భూమి మీదకి వచ్చాం. అనేక మందికి మేలు చేసి స్వర్గానికి వెళ్ళటానికే మనం వచ్చాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి చేసి ఆయన భూమి మీద బ్రతికి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన వాని వెంట వెళ్తే మనం వెళ్తామండి. నేనేదో అర్థం కాని మాటలు మీతో ఏం మాట్లాడటలేదు, అర్థమయ్యే మాటలతోనే మాట్లాడుతున్నాను. ఒక మనిషికి ఏదైనా ఒక విద్య కావాలంటే గురువు ఉండాలన్నాను. అలాగే ఒక వ్యక్తి చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే సరి అయిన వాడు, మంచివాడైన యేసుక్రీస్తు వారే స్వర్గానికి వెళ్ళటానికి మార్గదర్శి. ఆ మార్గదర్శి ఎలా ఉన్నాడు, ఆయన ఎలా బ్రతికాడో బైబిల్ గ్రంథంలో రాయబడింది. వాటి గురించిన ఆలోచనలు, తలంపులు మీరు చూడాలి, చదవాలి, తెలుసుకోవాలి. తెలుసుకొని మరణించి తిరిగి లేవాలనే ప్రయత్నం నువ్వు భూమి మీద బ్రతికుండగానే జరగాలి. ఇది నువ్వు భూమి మీద బ్రతికుండగానే నువ్వు స్వర్గానికి మార్గం వెళ్ళటానికి నువ్వు మార్గం సరళం చేసుకోవాలి, ఆ ప్రయత్నం చేయాలి. నువ్వు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మాత్రమే మార్గం. అందుకే యేసుక్రీస్తు వారు అన్న మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరును పరలోకానికి రారు, దేవుని దగ్గరికి రారు, తండ్రి దగ్గరికి రారు అని చెప్తున్నాడు. ప్రేమిన వారలారా, ఆ మరణించి తిరిగి లేచిన ఆయన వెంట వెళ్తే మనం వెళ్తామని ఈ సత్యాన్ని తెలుసుకొని, ఈ యొక్క ఆలోచన తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన సంగతులు తెలుసుకోండి. ఇంకా మరణించి తిరిగి లేయాలనే ఆ ఉద్దేశం మీలో ఉండాలి, ఆ కోరిక ఉండాలి. ఆ కోరిక మేరకు మీరు బ్రతకాలి. భూమి మీద బ్రతికితేనే మనకు స్వర్గం ఉంది అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ అవకాశాన్ని మీరు మారు మనసు పొంది భూమి మీద అనేక మందికి ఒకరికొకరు మోసం చేసుకుంటూ బ్రతికేది కాదు కానీ మీరు స్వర్గానికి, దేవుడున్న లోకానికి వెళ్ళాలనే ఆలోచనలు, తలంపులతో ఉండాలని ఈ ఉదయకాలం మీ మధ్యలోకి వచ్చి ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. కనుక ఏదైతే మీరు వింటున్నారో ఈ మాటలు పెడచెవిన పెట్టక మంచిగా భూమి మీద ఉంటేనే మంచి పిల్లవాళ్ళైతే మంచిగా చదువుకొని అభివృద్ధి చెందుతారు. అలాగే స్వర్గానికి వెళ్ళాలనే మీ తపన, ఆలోచన మీకు ఉండాలి. ఉండకపోతే, ఆ కోరిక లేకపోతే మనం నిత్యాగ్ని దండానికి వెళ్తామని బైబిల్ చెప్తుంది. కనుక మీ గురించి ప్రార్థన చేయడానికి చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం.